నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలో చేయండి. వెల్కమ్ బ్యాక్ అండ్ డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైబర్నెట్ అండ్ జేడీబీసీ అంటే మనం ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క జేడీబీసీ అనేది ప్రీవియస్గా ఓల్డ్ వర్షన్ అండ్ ఓల్డ్ టెక్నాలజీ. సో అది ఓవర్కమ్ చేసి దాంట్లో ఉన్న బాయిలర్ ప్లేట్ కోడ్ ఏదైతే ఉందో అవి రిమూవ్ చేసి హైబర్నెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనే విషయం గురించి తెలుసుకున్నాం. అయితే జేడీబీస్లో ఉన్న అసలు మెయిన్గా డిఫాల్ట్ ఏంటి అంటే ఎందుకు మనం హైబర్నెట్కు మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది అనే విషయం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. సో మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ హైబర్నెట్ అండ్ జేడీబీసీ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. సో మనం జావా అప్లికేషన్ డెవలప్ చేసాము, జేడీబీస్తో ఒకసారి ఫస్ట్ కంపేర్ చేద్దాము. జేడీబీస్తో కంపేర్ చేస్తే ఆ యొక్క మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎంప్లాయీకి సంబంధించి కొన్ని ఫీల్డ్స్ అనేది ఎంప్లాయీకి ఇచ్చాము. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో దట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఈఎంపీ అని సమ్ నేమ్ పెట్టాం ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇస్తే ఇన్ జేడీబీస్లో ద డేటా కన్వర్ట్ ఇంటూ ప్రిమిటివ్ అంటే ఏంటంటే ఇంటూ లాంగ్ ఫ్లోట్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్ అండి. సో విచ్ ఈస్ నాట్ ఫాలో ద ఊప్స్ కాన్సెప్ట్. ఈ యొక్క ఊప్స్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలంటే ఇది ప్రిమిటివ్ డేటా. సో ఇది ప్రిమిటివ్ డేటాకు వెళ్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జేడీబీసీ ప్రిమిటివ్ డేటా మనం చేయడం వల్ల ఏంటంటే మన ఆబ్జెక్ట్ని మనం ఫెచ్ చేసుకోలేం. ఎందుకంటే ఆబ్జెక్ట్ అని మనం ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ క్లాసెస్కి క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపర్ క్లాసెస్ అంటారు, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్. సో ఇవి క్లాసెస్ అంటారు. వీటికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ జావాలో ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎవ్రీథింగ్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్ కదా. కానీ ఇక్కడ ప్రిమిటివ్ వచ్చేసరికి ప్రిమిటివ్ని మనం ఎలా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడం. సో ఇదంతా ఏంటంటే సో లాట్ ఆఫ్ టైం అనమాట. ఇది టైం టేకింగ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జేడీబీసీ. ఎందుకంటే ఇది ప్రిమిటివ్ డేటాను మళ్ళీ మన ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలంటే అది పాసిబుల్ అవ్వదు. సో ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రిమిటివ్ టు ఆబ్జెక్ట్ ఇలా చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రిమిటివ్ వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ అందులో ఇంకా డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ద ప్రోగ్రామర్ హ్యాస్ టు రైట్ ద కోడ్ అంటే ఎస్క్యూఎల్ క్వరీ మాన్యువల్లీ. అంటే ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ పెద్ద పెద్ద క్వరీస్ కూడా ప్రోగ్రామే రాయాలి అంటే అది ఎన్ని లాట్ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని వస్తాయి, అదంతా అనేది చాలా టైం అనమాట. జేడీబీస్లో బాయిలర్ ప్లేట్ కోడ్తో పాటు ఎస్క్యూఎల్ క్వరీ కూడా ప్రోగ్రామర్ రాయాలి. సో ఇంత డిఫికల్ట్ ఈయన ఏం చేస్తారు, ఈ ప్రోగ్రామర్ ఏం చేస్తున్నాడు, ఎక్కువ టైం అనేది లాజికల్గా పోకుండా ఓన్లీ రిపీటెడ్ కోడ్కు వీటికి మాత్రమే టైం వెళ్ళిపోతుంది. సో ఇలాంటి డిస్అడ్వాంటేజ్ ఉంది అని జేడీబీస్లో గ్రహించిన ఈ యొక్క హైబర్నెట్ సృష్టికర్త ఎవరైతున్నారో వాళ్ళు గివిన్ గారు, వాళ్ళు ఆయన ఇది హైబర్నెట్ ఫ్రేమ్వర్క్లో మనకు ఇది ప్లస్ పాయింట్ ఉందని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి మెయిన్గా చూద్దాం. జేడీబీస్ వర్క్స్ ఆన్ ప్రిమిటివ్ డేటా. ఈవెన్ ఆబ్జెక్ట్ ఈస్ గివెన్, ఇట్ కన్వర్ట్స్ ఆబ్జెక్ట్ డేటా టు ప్రిమిటివ్ డేటా, రైట్. అండ్ ఎస్క్యూఎల్ కోడ్ రిటన్ మాన్యువల్లీ బై ద ప్రోగ్రామర్. ఇలా రాయడం వల్ల ఏం జరుగుతుంది, చాలా టైం అనేది మనం లాజికల్ కాకుండా మన యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన బిజినెస్ లాజిక్స్ కాకుండా సో ఇలాంటి రిపీటెడ్ కోడ్కి ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నాం. సో హైబర్నెట్ ఫాలోస్ ద ఓఆర్ఎం కాన్సెప్ట్. సో ఇట్ కన్వర్ట్స్ ఆబ్జెక్ట్ టు రో టు ఆబ్జెక్ట్. ఎస్క్యూఎల్ క్వరీ ఆల్సో జనరేటెడ్ బై ద ఓఆర్ఎం లైక్ హైబర్నెట్, బట్ ప్రోగ్రామ్ హ్యాస్ టు ఫాలో ద కోడింగ్ ఫార్మాట్. ఇది మెయిన్. సో ఇంటర్వ్యూ అడుగుతామని ఇది చెప్పండి. ఓకే, ఇక్కడ ఓఆర్ఎం అంటే ఏంటంటే హైబర్నెట్ అనేది జస్ట్ ఇమాజిన్ కింగ్ అనుకోండి. ఇప్పుడు బేసిక్గా హైబర్నెట్ అన్న ఓఆర్ఎం ఒకటే, కానీ వీటిని కొన్నిసార్లు హైబర్నెట్ అని యూజ్ చేస్తారు, కొన్నిసార్లు ఓఆర్ఎం యూజ్ చేస్తారు. కాబట్టి సో చిన్న పార్షియాలిటీకి పెట్టుకుంటే మనకు చిన్న అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే హైబర్నెట్ అనేది కింగ్ అనుకోండి, ఓఆర్ఎం అనేది మినిస్టర్ అనుకోండి. ఎక్కువ పవర్స్ ఓఆర్ఎంకి ఉంటాయండి. సో ఓఆర్ఎం ఎలా చెప్తే హైబర్నెట్ అలా ఉంటుంది. కాబట్టి హైబర్నెట్ విల్ ఫాలో ద ఓఆర్ఎం కాన్సెప్ట్. ఓఆర్ఎం అనేది థియరీ కాన్సెప్ట్. అంటే ఎవ్రీ ఊప్స్కు ఏ టెక్నాలజీ తీసుకో దానికి ఒక థియరీ కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకో, ఊప్స్ ఈజ్ ఎ థియరీ కాన్సెప్ట్. అట్లాగే హైబర్నెట్కి ఏంటిది, ఓఆర్ఎం ఇది థియరీ కాన్సెప్ట్. ఈ ఓఆర్ఎం ఏదైతే చెప్తుందో దీని థియరిటికల్లో దీని యొక్క రాజ్యాంగం అనుకున్నారు వాళ్ళు, దాని యొక్క థియరీలు ఏమేమైతే ఉందో అది ఇన్ఫార్మ్ చేస్తుంది హైబర్నెట్కు. సో కింగ్ మినిస్టర్ చెప్పే మాటలు వింటూ ఓకే ఓకే అని చెప్పేసి తను వర్క్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే బట్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం
ఎస్క్యూఎల్ క్వరీ హైబర్నేటే జనరేట్ చేయడం. అలాగే ఆబ్జెక్ట్ కన్వర్టెడ్ రో, రో టు కన్వర్టెడ్ ఆబ్జెక్ట్ కావాలంటే మస్ట్‌గా ప్రోగ్రామ్ హ్యాస్ టు ఫాలో ఫ్యూ రూల్స్ అండి. ఆ రూల్స్ ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది నువ్వు రాసిన ఫైల్‌లో కాన్ఫిగరేషన్ ఫైల్ అని ఉండాలి. మీన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఇక్కడ ఉండాలండి ఫస్ట్. తర్వాత మోడల్ క్లాస్ అన్నా, ఎంటిటీ అన్నా, పోజో అన్నా, పర్సిస్టెన్సీ అన్నా ఒకటేనండి గుర్తుపెట్టుకోండి. సో ది డేటా కన్వర్టెడ్ టు ది డేటాబేస్ మోడల్ క్లాస్ అని నార్మల్‌గా అంటారు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాపింగ్ కోడ్ కూడా ఎక్స్ఎంఎల్ అంటేషన్ ఉండాలి. అండ్ టెస్ట్ క్లాస్ పోజీ ఆర్ పోజో. పోజో అంటే మోజో అంటే ఇంటర్ఫేస్. ప్లెయిన్ ఆబ్జెక్ట్ జావా ఇంటర్ఫేస్ అంటారు. ప్లెయిన్ జావా ఆబ్జెక్ట్. ఈ విధంగా. అంటే ఈ 4 ఫైల్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఉన్నట్లయితే హైబర్నేట్ ఏం చేస్తుంది? సో ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, ఆబ్జెక్ట్ కన్వర్ట్ ఇంటూ రో, ఈ రో కన్వర్ట్ ఇంటూ ఆబ్జెక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఈ 4 రూల్స్ మాత్రం మనం రాస్తున్న అప్లికేషన్ మ్యాండేటరీగా ఉండాలి. ఇది ఓఆర్ఎం కాన్సెప్ట్. మనం ఓఆర్ఎం కాన్సెప్ట్ గురించి కొద్దిగా బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హైబర్నేట్ అండ్ జేడీబీసీని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే. It is used to provide all details related to DB database and connections and Hibernate properties. Means DB connection like driver class name, URL, username, password, and the properties. Hibernate properties. What are the properties? The properties ఇప్పుడు show SQL, format SQL, and create and drop, and HBM to DDL auto. అందులో 4 టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? క్రియేట్ అండ్ డ్రాప్, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇది మనం కాన్ఫిగరేషన్ ఫైల్లో డిఫైన్ చేయాలి. మనం డిఫైన్ చేస్తే ఇది స్టోర్ చేసి ప్రొవైడ్ ఆల్ డీటెయిల్స్, హైబర్నేట్ డీటెయిల్స్ అండ్ కనెక్షన్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ టు ద డేటాబేస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జావా అప్లికేషన్ ఉంది. జావా అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ అనేది కమ్యూనికేటెడ్ విత్ డేటాబేస్. ఎందుకు ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే ఫస్ట్ నువ్వు డేటాబేస్తో కనెక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిగరేషన్ ఫైల్లో కనెక్షన్ ప్రాపర్టీస్ అని రాయాలి. తర్వాత అందులో హైబర్నేట్ ప్రాపర్టీస్ వచ్చేసి నీకు క్వరీస్ కానీ నీకు ఆబ్జెక్టివ్ కన్సోల్లో అవుట్పుట్ కనిపించాలంటే షో ఎస్క్యూఎల్, ఫార్మాట్ ఎస్క్యూఎల్, ఇలా నువ్వు సంబంధించుకొని ప్రాపర్టీస్ రాయాల్సి వస్తుంది. ఇన్ కేస్ నువ్వు కాన్ఫిగరేషన్లో అనేది రాయకపోతే ఇది ఎటువంటి అవుట్పుట్ అనేది మనకి ఇవ్వదు. సో ఇండైరెక్ట్గా మనం హైబర్నేట్ ఎస్క్యూఎల్ కోడ్ జనరేట్ చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్ కన్వర్ట్ ఇంటూ రో, రో కన్వర్ట్ ఇంటూ ఆబ్జెక్ట్ కావాలి అంటే డెఫినెట్గా మనం 4 రూల్స్ అనే 4 ఫైల్స్ అనేది మన యొక్క అప్లికేషన్లో డెఫినెట్గా ఉండాలి. ఓకే. ఇక్కడ ఈ యొక్క కాన్ఫిగరేషన్లో ఇట్ విల్ స్టోర్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ ఫైల్. కీ వాల్యూ మీన్స్ కీ స్ట్రింగ్ టైప్, వాల్యూ స్ట్రింగ్ టైప్. కీ వాల్యూ ఫార్మాట్లో ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ స్టోర్ అవుతుంది. అండ్ ఫైల్ నేమ్ మస్ట్ బి cfg.xml అండి. అండ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, hibernate.cfg.xml. ఇవి డీబీ కనెక్ట్ వచ్చి డ్రైవర్ క్లాస్ నేమ్, యూఆర్ఎల్, డైలెక్ట్, షో ఎస్క్యూఎల్. ఇవి డైలెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక క్లాస్ అండి. ఇట్ విల్ జనరేట్, ఈ క్లాస్ ద్వారానే మనం ఎస్క్యూఎల్ క్వరీ అనేది జనరేట్ చేస్తుంది. హైబర్నేట్ అనేది ఓఆర్ఎం కాన్సెప్ట్, అంటే ఓఆర్ఎం కాన్సెప్ట్ను ఫాలో అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఓఆర్ఎంలో దానికి సంబంధించిన కొన్ని పర్సన్స్ ఉంటారు. సో ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ కోడ్ జనరేట్ చేయాలనుకో, వెంటనే ఓఆర్ఎం చేస్తుంది, డైలెక్ట్ని కాల్ చేస్తుంది. డైలెక్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంట, నాకు ఆ క్వరీ ఇచ్చేయని చెప్పేస్తే డైలెక్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ జనరేట్ చేస్తుంది. అప్పుడు డైలెక్ట్ ఇట్ విల్ జనరేట్ ఎస్క్యూఎల్ క్వరీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇది మెయిన్ అండి. వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది అడుగుతారు. సో దీని గురించి ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ డీబీ కనెక్షన్, హైబర్నేట్ ప్రాపర్టీస్ అని ఇవ్వండి. స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ ఫైల్ అండ్ ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ cfg.xml అండ్ హైబర్నేట్ cfg. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్ hibernate.cfg.xml ఫైల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ క్లాస్ నేమ్ లైక్ డ్రైవర్ క్లాస్, యూఆర్ఎల్, username and password, and dialect, show SQL, format SQL, and create and drop HBM to DDL autos like. సో సమ్ ప్రాపర్టీస్ అనేది అండ్ మీరు ఇవ్వండి. అలాగే
ఇన్ కాన్ఫిగరేషన్ వీఆర్ ఆల్సో గివింగ్ ద డీటెయిల్స్ లైక్ మ్యాపింగ్ ఫైల్ వి ఆల్సో డిఫైన్. ఈ డిఫైన్ చేస్తామని కూడా చెప్పండి. ఇది మీరు ఎంత విధంగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో సో అంత అక్కడ మీరు ఇంప్రెస్ అవుతారు. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో మనం అసలు వాట్ ఈజ్ ఓఆర్ఎం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు నేను చెప్పాను ఓఆర్ఎం ఈజ్ హ్యాబినెట్ విల్ ఫాలో ఓఆర్ఎం కాన్సెప్ట్ అన్నాము. అసలు వాట్ ఈజ్ ఓఆర్ఎం, ఓఆర్ఎంకి సంబంధించిన తనకేం రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి అంటే హ్యాబినెట్ ఓఆర్ఎం కాన్సెప్ట్ ఫాలో అవుతుంది కదా, దానికన్నా ఎంతవరకు యాక్సెస్ ఉంది మొత్తం యాక్సెస్ చేసుకోవడానికి. మెయిన్గా ఇక్కడ ఓఆర్ఎంకి మినిస్టర్ అనుకోండి, ఎక్కువ రైట్స్ అనేవి ఓఆర్ఎంకి ఉంటుంది. హ్యాబినెట్ అది కింగ్ అనుకోండి, కింగ్ ఆల్వేస్ ఫాలో ద మినిస్టర్ ఏం చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే గవర్నర్ మన ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉన్నారు. అందరికీ పెద్ద రాష్ట్రపతి కదా, ఆయన నామమాత్రంగా ఉంటారు. కానీ ఎక్కువ వర్క్ నచ్చేది ప్రధానమంత్రితో, ఎక్కువ ఫేమ్ అయ్యేది ప్రధానమంత్రి మొత్తం వర్క్ చేస్తూ ఈయనకు నేమ్ వస్తుంది. కానీ ఇది ఏం చేయాలని రాష్ట్రపతి అనేది సలహాలు తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇక్కడ కూడా అంతే, రాష్ట్రపతి అంటే మీరు హ్యాబినెట్ అనుకోండి, ప్రధానమంత్రి అంటే ఓఆర్ఎం అనుకోండి. ఓకే, అలా ఎజ్యూమ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.